టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 10 లోకి తీసుకొచ్చాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి సూర్యకుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్ లో టాప్ 10 లో నిలవడం ఇదే మొదటిసారి. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఈ హైదరాబాద్ కుర్రాడు అద్దరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో శతకాలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సఫారీలతో 4 మ్యాచ్ల సిరీస్ లో తిలక్ 198 స్ట్రైక్ రేటుతో 280 పరుగులు చేశాడు. 4 మ్యాచ్ల్లో కలిపి 20 సిక్సర్లు బాదాడు. ఇదే సిరీస్ లో 2 శతకాలు బాదిన సంజు శాంసన్ 17 స్థానాలకి బాకి 22వ స్థానంలో నిలిచాడు. అతను తన 5 ఇన్నింగ్స్ లో 3 శతకాలు ఉండటం విశేషం. యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో, రుతురాజ్ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా 2 స్థానాలు మెరుగు తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత్ పై 3 టీ20లో 17 బంతుల్లోనే 54 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పేస్ ఆల్రౌండర్ 65 స్థానాలు జంప్ చేసి 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ పురుషుల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ 9వ ర్యాంకును సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ కూడా పురోగతి సాధించారు. టీ20లో బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆదిల్ రషీద్, వనిందు హసరంగా తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆడమ్ జంపా 5 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 10 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్లో రెండోసారి టీ20 ఆల్రౌండర్ గా నంబర్ 1 గా నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతో అగ్రస్థానంలో నిలిచాడు.